ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసు సంచలనం రేపుతుంది. ఈ కేసులో వేళ్లన్నీ కూడా ఆమె భర్త శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. చంపాలి అనే పక్కా ప్రణాళికతోనే గాయత్రిని శ్రీచరణ్ ముస్సోరీ తీసుకెళ్లారు అని, పక్కా పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురు మృతి కేసులో శ్రీచరణ్ చెప్పినవన్నీ కట్టుకథలే అని అంటున్నారు. విశాఖ సిపిని కలిసిన గాయత్రి తల్లిదండ్రులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలి అని కోరుతున్నారు. ఇప్పటికే శ్రీచరణ్ పై హత్యానేరం కింద ముస్సోరీలో కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత శ్రీచరణ్ కనిపించకుండా వెళ్లిపోయారు. అసలు ముస్సోరీలో ఆ రోజు ఏం జరిగింది? రాధా గాయత్రి చివరిసారిగా ఎవరితో మాట్లాడింది? ఇందులో శ్రీచరణే దోష? గాయత్రి పేరెంట్స్ చేస్తున్న ఆరోపణలు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాధా గాయత్రి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. వారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సత్యవతి గారు, సుధాకర్ గారు. ఇది భర్త శ్రీచరణ్ తో పడుతున్న ఇబ్బందుల గురించి మీతో ఎప్పుడైనా రాధా గాయత్రి షేర్ చేసుకునిందా అండి? అయితే మేము 6 నెలలే అయిందండి పెళ్ళయి. ఏవో చెప్తారు పిల్లలు, అవన్నీ మనం సర్దుకోవాలి అని చెప్పే ప్రాసెస్లోనే ఉన్నాం తప్ప, తనకి బాధగా ఏదైనా చెప్తే చెప్పమ్మా అని నేను అడిగేదాన్ని. మళ్ళీ మేము ఇలాగే సర్దుకుని ఉండు అనేది చెప్పడం జరిగింది. తను కూడా ఒప్పుకొని అలాగే ఉండడం కూడా అయింది. కానీ మీ అమ్మాయి మీతో ఎన్నిసార్లు ఇలా చెప్పుకుంటూ వచ్చింది? అసలు ఏమైనా తీవ్రంగా పరిగణించేటటువంటి విషయాలు ఏమైనా మీకు చెప్పిందా? చిన్న చిన్న గొడవలు అనేది నిజమే మేడం. ట్రాకర్ పెట్టడం అనేది అది చిన్న గొడవ కాదు కదండి. అమ్మాయి బ్యాగ్లో ట్రాకర్ అన్నది పెట్టాడు అబ్బాయి. అప్పుడే కొంచెం మాకు భయం వేసింది. పాప కూడా ఏడ్చి మాకు చెప్పడం జరిగింది. ఆ ఫ్రెండ్స్ కూడా చెప్పింది. అందరూ కలిపి నీ భర్త తప్ప ఇంకెవరు చేస్తారు అనేది ఒక నిర్ధారణ. అయితే ఆ అబ్బాయి పూణే నుంచి వచ్చి నేను ఎలా చేస్తాను అని పోలీసు కంప్లైంట్ చేశాను. లేదు, నా మీద ఏం లేదు, నువ్వు ఒప్పుకో, నేను చేయలేదని మా పాపని చాలా హెరాస్మెంట్ చేసి ఒప్పించేశాడు. అది కూడా మా పాప చెప్పడం జరిగింది. సరే, ఈ 2 నెలల గురించి పెళ్ళయి 2 నెలలకి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఎందుకులే అని తను కూడా భర్త మాటే విన్నది. సరే, నువ్వు చేయలేదు అని ఒప్పేసుకుంది. అంటే ఈ ట్రాకర్ పెట్టింది 2 నెలల కాలంలోనే పెట్టారా అండి? 6 నెలలు అయింది పెళ్ళయిన అంటున్నారు. 2 నెలలకే ట్రాకర్ పెట్టడం కానీ అనుమానించడం కానీ మొదలయ్యాయంటారా? అమ్మాయి నవంబర్ 8 పెళ్ళయిందండి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో జరిగిందండి ట్రాకర్ పెట్టడం. అంటే ఢిల్లీ వెళ్లే ముందు. అయితే మీతో ఎప్పుడు చెప్పిందండి ఆ విషయం, ట్రాకర్ పెట్టారు అనేసి? అలాగే మేము ఒక ఆడియో కాల్ రికార్డ్ కూడా మేము విన్నాము మీతో మాట్లాడిన కాల్ గురించి. అదంతా ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి అండి. ఫిబ్రవరిలోనే నాకు పెట్టింది. వాళ్ళ అత్తగారితో కూడా మాట్లాడింది. అదే అబ్బాయి ఏంటంటే ట్రాన్స్ఫర్ పెట్టుకో ఢిల్లీకి అని చెప్పడం జరిగింది. మా అమ్మాయి ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయే ముందు ట్రాకర్ పెట్టి ఈ అమ్మాయితో ఎవరెవరికి ఇక్కడ సంబంధాలు ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఒక దీనిగా పెట్టి ఉంటాడని మేము అనుకుంటున్నాం. అమ్మాయి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయింది. అత్తగారు మామగారి దగ్గర ఫిబ్రవరి నుంచి ఈ చనిపోయిన రోజు వరకు అక్కడే ఉంది మా పాప. సుధాకర్ గారు, రాధా గాయత్రిది ఒక సాధారణ మరణం అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఈ మరణం వెనకాల అనుమానాస్పదంగా ఉంది, శ్రీచరణే ఇలా చేసి ఉంటాడనేసి మీరు అనుకుంటున్నారా? దానికి కారణాలు ఏమంటారు? వాడివన్నీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు పెట్టేవాడు, వాడు చేసి తప్పులనేది. వాళ్ళ అమ్మగారు కూడా వాడు కొట్టడం కూడా జరిగిందండి. ఎందుకంటే వాడు చేసిన తప్పులన్నీ మేము ప్రూఫ్ చేసి మా అమ్మాయి ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ వాడిని నిలదీయడం జరిగింది. వాడు ఒక సైకోలాగా ప్రవర్తించేవాడు. ఒక అనుమానంగా వచ్చాడు మా అమ్మాయిని ఇన్సల్ట్ చేయడం, అందరి ముందు, ఫ్రెండ్స్ ముందు, అటు ఆఫీస్ కొలీగ్స్ ముందు ఇలా ప్రవర్తించేవాడు. అంటే కొంచెం మా అమ్మాయి ఏంటంటే వాడికన్నా కొంచెం ఎక్కడ హై రేంజ్కి వెళ్ళిపోతుందో అని వాడు ఒక ఫీలింగ్ అండి వాడిది. అంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర పనిచేసే వాళ్ళ సుధాకర్ గారు? లేదండి, ఆ అబ్బాయి పూణేలోని, మా అమ్మాయి ఏమంటే పెళ్లికి ముందు అయితే అబ్బాయి పూణే, మా అమ్మాయి హైదరాబాదు. వాళ్ళిద్దరు ఒప్పందం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత మనిద్దరం ఢిల్లీ షిఫ్ట్ అయిపోదాం, మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, అందరం కలిసి ఒక దగ్గరే ఉందామని వాళ్ళు ఏదో అప్పుడు అనుకున్నారు. బట్ కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే పెళ్ళైన తర్వాత వెంటనే హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. ఎవరికి చెప్పలేదు ఆ విషయం. అన్నీ నాకు తెలుసు, నేను నా భార్య ఉంటామని.
నేను అడిగాను, అబ్బాయి ఏంటి పని అంటే, లేదు మామయ్య గారు, మనం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వారానికో 10 రోజులకో ఒకసారి ఆఫీస్కి వెళ్తే సరిపోతుందని చెప్పాడు. ఉమ్, అయినా ఏం చేశాడు, వెంటనే ఫ్లాట్ తీసుకోవడం, వాళ్ళిద్దరూ అక్కడ పాలు ఏవో పొంగించుకోవడం, ఇంట్లో దిగారు. ఉమ్, దిగిన 2 రోజులకే నాకు మళ్ళీ ఫోన్ చేసి, మామయ్య గారు నా వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది, మా ఆఫీస్ వాళ్ళు అర్జెంటుగా వచ్చిమంటున్నారు అని చెప్పి ఉమ్, అత్తయ్య గారిని పంపించడం జరిగితే నేను పంపించడం జరిగింది. ఉమ్, ఇదేంటి బాబు, నువ్వు ఇదే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇదేంటి మధ్యలోనే మళ్ళీ అత్తయ్య గారు అక్కడ నీ భార్య కాపలాకి రమ్మంటున్నావు ఏమిటి అని అడిగాను నేను. ఉమ్, లేదు మామయ్య గారు, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పుకుని నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఉమ్, మా ఆవిడను పంపించడం జరిగింది. తర్వాత వాడు మా వెంటనే మా బ్రదర్ని అక్కడ ఒకసారి వెళ్ళాడు చూడడానికి, మా కజిన్ బ్రదర్. ఉమ్, ఉమ్, వెళ్తే ఫోన్ చేసి నేను అడిగాను, అబ్బాయి ఇలా మా బ్రదర్ వెళ్తున్నాడు, ఇంటి లొకేషన్ చెప్పు అని ఉమ్, చెప్పడం జరిగింది. మా బ్రదర్ వెళ్ళాడు. వెళ్తే మా అమ్మాయికి ఫోన్ చేసి, ఎవరింటికి వచ్చారు, ఆయన మొహం చూపించు. ఇదేమిటిది, ఉమ్, నా అన్నదమ్ములు నా అప్పచెల్లెలు వాళ్ళు వెళ్తే వాళ్ళకి మొహాలు గట్రా చూపించాలా ఏంటిది? ఉమ్, ఉమ్, అక్కడతో అది అయిపోయింది. తర్వాత మా అమ్మాయినేమోని అక్కడి నుంచి మా పిన్ని గారికి ఒంట్లో పోకపోతే సీరియస్ కండిషన్లో ఉంటే మాకు ఫోన్ అంటే 10 రోజుల తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను ఉమ్, మా మిస్సెస్ని తీసుకురావడానికి. ఉమ్, వెళ్తే మా పిన్ని గారికి ఇక్కడ వైజాగ్లో ఆవిడ చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారంటే నేను మా పాప మా అమ్మాయి వైజాగ్ వచ్చాం సడన్గా. ఉమ్, వచ్చినప్పుడు ఆ అబ్బాయి కూడా పూనా నైట్కి వెళ్ళిపోవాలి. ఉమ్, ఆ నైట్ ఏం చేశాడు, మా అమ్మాయి బ్యాగ్లో ఒక ట్రాకర్ పెట్టాడు. ఉమ్, అంటే ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయి ఆఫీస్ బ్యాగ్ ఉంటుంది కదా, చిన్న హోల్ చేసి అందులో పెట్టేశాడు. ఉమ్, అలా మా అమ్మాయి ఇక్కడి నుంచి ఒక వారం రోజులు ఉండి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయడం, తర్వాత ట్రాకర్ బయటపడడం జరిగింది. మా ఓకే. అమ్మాయిని ఎంతో అవమానించారు ఆఫీస్ వాళ్ళు. ఉమ్, మేము ఆఫీసు ఇవన్నీ ఎక్కడ లీక్ చేయడానికి అమ్మాయి ఇది చేస్తున్నదా అది చేస్తున్నదా అని. ఉమ్, పాపం రాత్రి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చి ఆ అమ్మాయి నాకు సేవ్ చేసి ఆ ట్రాకర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మా అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి ఫోన్ చేశాడు, తెచ్చా నేనేం చేయలేదు అని చెప్పి రాత్రి పూణే నుంచి వచ్చేయడం, ఆ ట్రాకర్ తీసుకోవడం. అది నేను చెప్పాను, అబ్బాయి ట్రాకర్ తీసుకున్నా కరెక్ట్గా బాగానే ఉంది, ముందు హైదరాబాద్ మీరు ఇంటున్న లొకేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పాను. ఎఫ్ఐఆర్ తయారు చేసి ఎవరు పెట్టారు మన నిజాలు తెలుస్తాయని. ఉమ్, అటువంటి పని ఏం చేయకుండా ఏదో ఇచ్చేసి మళ్ళీ పూనరట్టు వెళ్ళిపోయాడు. అంటే ముస్సోరికి వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నారు, ముస్సోరికి వెళ్ళిన తర్వాత రాధా గాయత్రి మీతో టచ్ లో ఉండిందా, చెప్పిందా మేము ముస్సోరి వెళ్తున్నామని? మా అమ్మాయి మసూరి వెళ్తున్నామని చెప్పలేదండి. ఉమ్, వాళ్ళు ఋషికోష్ హరిద్వార్ వెళ్తామని చెప్పారు. నేను మా అమ్మాయిని హైదరాబాద్ దింపానండి. ఉమ్, ఫిబ్రవరిలో మా అమ్మాయి ఈ పాత కంపెనీ ఎలాగైతే మా అమ్మాయిని అవమానించాడో అక్కడ చేయలేక కొత్త కంపెనీ అప్లై చేసుకుని ఎలాగ ఢిల్లీ వెళ్ళిపోవాలి కదా వీళ్ళిద్దరూ ఉమ్, అనుకున్నారు కదా మొదటి నుంచి. సర్లే ఇక్కడేది నాకు ఈ బాధలో అత్తయ్య గారు మామయ్య దగ్గర ఉంటే హాయిగా ఉంటానని చెప్పి మా అమ్మాయి ఫిబ్రవరిలో ఉమ్, ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నేను మా ఆవిడ మా పాపను తీసుకుని ఢిల్లీలో దింపాం. ఉమ్, అప్పుడు ఆ అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నేను అన్నీ అడగడం జరిగింది, అబ్బాయి నువ్వు ఏంటి నీ పొజిషన్, ఇలా దీంట్లో ట్రాకర్ పెట్టావు, తర్వాత సీసీ కెమెరా అక్కడ ఏంటంటే వాడు ఉన్న అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ అంతా వాచ్మెన్ని మేనేజ్ చేసి ఆ ఫుటేజీలు గట్టా చెక్ చేయడం ఇవన్నీ చేసేవాడు. అంటే ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, వాడంటే పూణేలో ఉంటున్నాడు, మా అమ్మ హైదరాబాద్లో జాబ్ చేసుకున్నది. ఇలాగ వాడు అవి కూడా టార్చర్ చేశాడు. మా అమ్మాయికి ఆ విషయం తెలియదు, నాకు డాడీ ఇలా చేస్తున్నాడు అంటే నేను వెంటనే వెళ్ళి వాచ్మెన్ ఎంక్వైరీ చేశాను. వాడు నాది సంభాషణ రికార్డు కూడా చేశాను. నేను వాచ్మెన్ అని చెప్పడం, ఇలాగా మీ అల్లుడేనండి, ఇలాగ నన్ను అడిగాడండి, నేను అన్ని ఇచ్చానండి అతనికి అంటే నేను అప్పుడు అవన్నీ ఇచ్చేసాం. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయవలసిన పని ఏమిటి, అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయా దోపిడీలు జరుగుతున్నాయా, అవన్నీ వాళ్ళ అమ్మగారి ముందు పెట్టిన, అబ్బాయి నువ్వు మారుతావా మారవా, నీకు ఇది ఛాన్స్ ఇస్తున్నాం మేము. వాళ్ళ అమ్మగారి ముందు పెడితే వాళ్ళ అమ్మగారు ఫస్ట్ ఎవరు నమ్మలేదు మేము మాట్లాడిన మాటలు బట్టి. నేను ఇవన్నీ రికార్డ్ చూపించాను.
ఆ అబ్బాయి ప్రూఫ్ లేని వాళ్ళ అమ్మగారు నాన్నగారి ముందు పెట్టాను. ఉమ్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు హెచ్చరించడం జరిగింది, వాడిని చెత్త కొట్టడం కూడా జరిగింది. ఉమ్, మేము 10 రోజులు ఉన్నాం ఢిల్లీలోనే. Hmm. ఉమ్, అబ్బాయిని నేను ఉన్నామని చెప్పి భార్య వాడు రావడం మానేశాడు. ఉమ్, మేము అడుగుతాము ఎక్కడ ఏం చేస్తాం, నేను అందుకనే రమ్మని, అబ్బాయి నీ ప్రాబ్లం ఏంటి, నీ బాధ ఏంటి చెప్పు ఒకసారి మాకు ఉమ్, చెప్తే దాని పరిష్కారం మనం చూసుకుందాం అని చెప్పి నేను రమ్మన్నాను. ఉమ్, రమ్మన్నా రాలేదు. సరే మేము ఎన్ని రోజులు ఉంటాము, మా అమ్మాయి కూడా పాపం నేను అన్నాను, అమ్మ వెళ్ళిపోదాం పద అమ్మ, ఇక్కడ ఎందుకు మనకి ఇది ఉమ్, అని చెప్పాను. ఉమ్, చెప్తే వాళ్ళ అత్తగారు మామగారు ఈ నెలలోనే 17వ తారీఖున వైజాగ్ రావాలి ఉమ్, మా ఇంట్లో, ఎందుకంటే 21వ తారీఖు ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అంతా మా అమ్మాయి అక్కడ నుండి అరేంజ్ చేస్తుంది. డాడీ అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఆ ఫంక్షన్కి ఉమ్, 17 వచ్చి 21 ఫంక్షన్ జరగాలి ఇంట్లోనే. ఉమ్, ఉమ్, ఆ? వాడు ఏంటంటే ఈ నెల 5వ తారీఖున ఢిల్లీ వచ్చాడు, ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పుకుని. 15 వాడు పుట్టినరోజు అని చెప్పి మా అందరికి మా అమ్మాయి ఏం చెప్పింది, డాడీ మేము అత్తయ్య గారు మామయ్య గారు నా భర్త నలుగురు కలిసి టూర్ వెళ్తున్నాం ఇలాగ అని చెప్పాం. ఉమ్, అంటే వాళ్ళు ఏం చెప్పడం, హరిద్వార్ ఋషికేశ్ తప్ప మసూరి వెళ్తామని మాకు ఏదైతే లేదు. ఉమ్, అయితే నలుగురు కలిసి వెళ్తున్నారని చెప్పి మేము ఫోన్లే వాళ్ళని ఎందుకు మనం ప్రతి దానికి గుచ్చి అడగడం అని చెప్పి నేను ఊరుకున్నాను. ఉమ్, వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ మినిట్ వాళ్ళిద్దరూ తల్లిదండ్రులని క్యాన్సిల్ చేసి వీడు ఏదో మేనేజ్ చేశాడు. అంటే ఢిల్లీలో ఉండి 13వ తారీఖు వరకు అన్ని ప్లాన్లు వేశాడు, అన్ని రకాలుగా స్కెచ్లు వేశాడు. ఉమ్, మీ అమ్మాయిని ఎలా రూట్ మళ్లించాలి, ఈ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలి అని. ఉమ్, ఉమ్, అలా 13వ తారీఖు శనివారం వెళ్ళారు ఋషికేశ్ హరిద్వార్ అని. ఉమ్, మళ్ళీ 15వ తారీఖు ఢిల్లీ వచ్చేయాలి వాళ్ళిద్దరు. ఉమ్, ఢిల్లీ వచ్చేసి అంటే అన్ని రెడీ అయ్యి మంగళవారం రాత్రి వచ్చి బుధవారం నాడు మార్నింగ్ ఇక్కడ వైజాగ్ రావాలి. ఉమ్, ఇలా ప్లాన్ చేసి అది మసూరి ఏంటంటే అది ఒక చాలా డేంజర్ ఏరియా, వీళ్ళున్న ఏరియా కూడాను. ఉమ్, రాత్రి 11:30కి చేరారని చెప్తున్నాడు. 11:30 మేము హోటల్లో రూమ్ తీసుకున్నాము అది ఇది అని. ఉమ్. వీడన్నీ ప్రీ ప్లాన్ గా చేశాడండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని గమనిస్తూ వచ్చారు, ఆ అమ్మాయి పడుతున్నటువంటి ఆ బాధలన్నీ కూడా మీరు వింటూ వచ్చారు కాబట్టి ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది, శ్రీచరణ్ ఇదంతా చేశాడనేసి మీరు అంటున్నారు. అయితే మీరు ముసోరి కూడా వెళ్ళారు, అక్కడ పోలీసులతో కూడా మీరు మాట్లాడారు కదా, మరి పోలీసులు ఏమన్నారు? మా అమ్మాయి 15వ తారీఖు మార్నింగ్ చనిపోయింది అన్నాడండి. ఉమ్, ఆ 15వ తారీఖు మార్నింగ్ చనిపోతే మాకు 8-10కి కాల్ చేసి, ఇగో అత్తగారు మామగారు మీరు అర్జెంటుగా మసూరి వచ్చేయండి, ఉమ్, ఇగో అమ్మాయి ఏంటంటే స్పృహ లేకుండా పడింది అని చెప్పాడు. నేను స్పృహ లేకుండా పడిపోవడం అంటే కమ్సే కమ్ మా అమ్మాయి పల్స్ చెక్ చేయి, హార్ట్ బీట్ చెక్ చేయి ఎలా ఉంది ఇవన్నీ చెప్పాను నేను. కొంచెం ఇచ్చేయని ఏమీ చెప్పలేదు. అమ్మో నాకు భయం వేస్తున్నది అని చెప్పి టికెట్లు పంపించాను, మీరు అర్జెంట్గా వచ్చేయండి ఉమ్, ఇది చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు అప్పుడే ఆల్రెడీ మూవ్ అయిపోయారు. వాళ్ళ నాన్నగారును మూవ్ అయిపోయి వాళ్ళు వెళ్తుంటే దారిలోంచి మా అందరికీ కాన్ఫరెన్స్ కాల్ వీడియో కాల్ పెట్టాడు. ఉమ్, వీడియో కాల్ పెట్టి ఇలాగా ఏవో చెప్తున్నాడు. మా అమ్మాయి మొహం చూపించరా అంటే చూపించలేదు, అమ్మాయి కండిషన్ ఏంటరా అంటే చెప్పలేదు. మాకు టికెట్లు పంపించాడు, అది చేశాడు. మేము ఎక్కడి నుంచి బయలుదేరి పక్క ఊరు కాదు కదండి, ఢిల్లీ వెళ్ళి అక్కడ డెహ్రాడూన్ వెళ్ళాలి, ఎంత టైం పడుతుందో అందరికీ తెలుసు. మేము రాత్రి 1 గంటకి డెహ్రాడూన్ చేరడం జరిగింది. నేను వెళ్తున్న దారిలోనే అక్కడ పోలీసుల చేత అక్కడ తహసీల్దార్ చేత ఫోన్లు చేయించి మీ అమ్మాయికి పంచనామా చేసేస్తా. నాకు అప్పుడు ఇదేంటారా పంచనామా, అమ్మాయి కండిషన్ చెప్పకుండా పంచనామా చేయడం ఏంటి అని అడిగితే అప్పుడు గట్టిగా అడిగితే చెప్పారు ఇలాగా మీ అమ్మాయి చనిపోయిందని. అప్పుడు నేను చెప్పాను, అయితే మీరు చనిపోతే ఆ రూమ్ అలాగే వదిలి సీజ్ చేయండి, మా అమ్మాయిని ఎవరు ముట్టుకోవడానికి వీరలేదు, నేను వచ్చే వరకు మా అమ్మాయి కండిషన్ ఏంటి ఎలాగ ఇది నేను చూసుకోవాలి అని చెప్పినా ఎవరు నా మాట వినకుండా. అంటే మీరు వెళ్ళడానికన్నా ముందే అమ్మాయి శవ పంచనామా జరిగిపోయిందంటారా? నిన్ను కూడా మీరు అన్నారు ఈ మాట, నిన్ను వెళ్ళకుండానే తల్లిదండ్రులు లేకుండానే మీరు ఎలా చేస్తారు అని. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా బంధువులు లేకుండా ఎలా పంచనామా చేస్తారు? అంటే ఈ గవర్నమెంట్ కానీ అంత రాజ్యాంగాన్ని మార్చేస్తారు వీళ్ళు. మీకు సమాచారం అందడము, మీరు అక్కడికి చేరుకునే లోపల అక్కడ ఉన్నటువంటి
ఎవరైతే ఉంటారో లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళతో మాట్లాడడము, అలాగే పోలీసులతో మాట్లాడేయడము, తర్వాత శవ పంచనామా అయిపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమనిపించింది? అక్కడ పోలీసులు చెప్పిన దానికి మీరు చూసిన దానికి ఏమైనా మ్యాచ్ అయిందా? అదేనండి, ఇప్పుడు మేము వెళ్ళే లోపల అన్ని అబ్బాయి మేనేజ్ చేశాడు. ఉమ్, ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారండి, వాళ్ళ డ్యూటీ అంటే రక్షణ కల్పించడం, ఉమ్, బాడీకి అక్కడ రక్షణ కల్పించడం. వాళ్ళకి అనుమానంగా ఉంది, అలా అమ్మాయి రక్తమడులో పడింది, అది కాక చనిపోయిన అమ్మాయి మంచం మీద ఉండాలి, మంచం పక్కన కిందన పడింది. అమ్మ సత్యవతి గారు, మీరు చెప్పండి, రాధా గాయత్రి మీకు ఒక తల్లిలాగా మిమ్మల్ని చూసుకునేది అనేసి మీరు చెప్పంగా మేము విన్నాము. అంటే గాయత్రి మీతో ఎలా ఉండేది, తనకు సంబంధించిన బాధలు ఇవన్నీ కూడా మీకు ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ? అంటే ప్రతి ఒక్కటి తండ్రితో చెప్పుకోలేనివన్నీ కూడా తల్లితో చెప్పుకుంటాది అనేసి అంటూ ఉంటారు కదా ఆడబిడ్డ. సో మీకు అలా ఏమైనా చెప్పారా? అవునండి, అవునండి. మా పాప 15 ఏళ్ల వరకు మేము పెంచామండి, చంటి పిల్లలాగా దాన్ని. 15 ఏళ్ళ నుంచి అది మమ్మల్ని పిల్లల్లా చూసుకుందండి. దానికి పెళ్లి చేసాం, దానికి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసామండి. ఇద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళకి నచ్చే మేము ముందుకు వెళ్ళాము. ఇలా చేస్తున్నాడు అన్నది ఆ అమ్మాయి కూడా గ్రహించలేదండి. నేనంటే తనకి ఇష్టమే, తనంటే నాకు ఇష్టమే అన్నట్టుగా ఉన్నది. రాను రాను అబ్బాయి సైకోలో తయారయ్యి దాన్ని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. మా పాప చెప్పడం కూడా జరిగిందండి. ఏదో చిన్న చిన్న మాటలు చెప్తుంటే మనం మేము ఒక పెద్ద కుటుంబం అండి మాది. ఇందులో 6 నెలలు కూడా తిరగకుండా తనని ఇంటికి ఎలా తీసుకొచ్చేస్తాను, నేను సర్ది చెప్పేదాన్ని. అమ్మ ఎలా కాదు, ఇలా ఉండాలి, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కరెక్టే, అత్తగారు మామగారు భర్త దగ్గర ఎలా మెసులుకోవాలో నేర్పించానండి. జాగ్రత్తగా ఉండమ్మా, తప్పుడుగా వాళ్ళు ఏమన్నా సర్దుకోవాలి మనం, అంతేగాని మాటకు మాట సమాధానాలు కట్ట చెప్పకూడదు అని నేను నచ్చచెప్పే ఉండేదాన్ని ఎప్పటికప్పుడే. పాపం తను కూడా మా అమ్మ ఇలా అంటున్నది కదా అని తను ఉండడమే, అంతే. మనం ఏం చెప్తే అది వినడమే. అలా రోజు రోజుకి మా పాప ఏం చేస్తుందంటే, ఈ అబ్బాయి పెట్టే టార్చర్ అంతా రోజు నాకు చెప్తుండేది. అమ్మ అనుమానం, ఇలా అనుమానం పడితే నేను ఎన్నాళ్ళు ఉండాలి, నేను వస్తాను, మీతో అన్నీ చెప్తాను, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే. మన పెద్దలు అందరూ ఉన్నారు, వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ పెదనాన్నగారు అందరూ కలిసి, డాడీ మీరందరూ కలిసి నాకు ఏదో నిర్ణయం చెప్తే అప్పుడు, అంతవరకు నేను ఏం మాట్లాడినమ్మా, ఇంటికి వచ్చాక చెప్తాను అనే నా కూతురు ఈరోజు అలా అయిపోవడానికి కారణం వాడే కదండి. అలా చేశాడు, అది ఏం చెప్తుందో అని భయంతోనే వాడు అలా చేశాడు. వాడు ఇంకా ఎంత మానసికంగా బాధ పెట్టాడు అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు అందరూని. ఎందుకంటే అంతలాగా వస్తాను అన్న పాపని అదేం చెప్తుంది, వాడు ఇంకా ఏం చెప్పాడు, ఇంకా ఏం చేశాడు దాన్ని, మాకు అది వెలుగులోకి రావాలండి. వాడంత క్రూర మృగంలో ప్రవర్తించాడు, అంతే. నేను చెప్పాల్సింది అయితే ఇదేనండి, వాడైతే మనిషి కాదండి, మనిషి కాదు, ఒక క్రూర మృగం. ఆ మృగానికి ఎలా బుద్ధి చెప్పాలన్నదే మీరందరూ న్యాయం చేయాలి మాకు. మేము ప్రతి మీడియాని, ప్రతి గవర్నమెంట్ని, ప్రతి వాళ్ళని వేడుకున్నది ఇది ఒక్కటేనండి, ఇలాంటి పిల్లలకి ఎప్పుడూ అన్యాయం జరగకూడదండి. అందరి పిల్లలు ఒకటే, సమానమే. ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా చూసుకుంటున్నాం మనందరం. అందుకు ఆ పిల్లలకి న్యాయం కల్పించాలండి అందరూని. మా పాపకి న్యాయం కలిగితే ఉన్న పిల్లలకి న్యాయం జరుగుతుంది, ఉన్న తల్లిదండ్రులకు న్యాయం వస్తుంది. అందుకే మేము పోరాటం అయితే ఆపమండి. ఎవరు ఏం చెప్పినా ఇది ఎంతవరకైనా వెళ్తుంది, నేనైతే ఒప్పుకోను. వాడు చంపాడు అన్నది నిజాన్ని నేను నిరూపిస్తాను ఎప్పటికైనా. వాడి నోటంటే చెప్పించాలండి అందరూని. కూతుర్ని పోగొట్టుకున్నది మీరే, కానీ ఇప్పుడు ఆరోపణలు కూడా మళ్ళీ మీ మీదనే వస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులని మీరు కిడ్నాప్ చేశారనేసి నిన్నంతా కూడా మనం చూసాము ఆ వార్త. అయితే దీనిపైన వాళ్ళ తల్లిదండ్రులు గాని ఇప్పటి వరకు శ్రీచరణ్ ఎక్కడున్నాడు అన్నది కూడా తెలియట్లేదు, మీడియా ముందుకు రావడం కూడా జరిగింది లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులు గాని ఏం చెప్తున్నారు, వాళ్ళు శ్రీచరణ్ గురించి ఎలా చెప్తున్నారు? మా పద్ధతి ప్రకారం వాళ్ళని కిడ్నాప్ కాదండి, మా పద్ధతి ప్రకారం మా ఊరు తీసుకెళ్ళాం. మా అమ్మాయి అంత్యక్రియలు ఎక్కడ చేయాలో, ఎక్కడ జరిగాయో అక్కడి నుంచే వాళ్ళు లాస్ట్ రోజు అక్కడి నుంచి మూవ్ అవ్వాలి వాళ్ళు. అంతేగాని ఎక్కడో ఏవో చేసి ఇదవ్వకూడదు వాళ్ళు. ఆ సాంప్రదాయం ప్రకారం మా అమ్మగారి నాన్నగారిని కలవాలి. వాళ్ళు ఏమంటే వాళ్ళకి మేము బట్టలు కూడా పెట్టాలి, ఎందుకంటే ఇది పద్ధతి మాది అని ఆ ఉద్దేశంతో. నేను ఒకటి అంటున్నానండి, అది కిడ్నాప్ అనేసి ఎలా అవుతుందండి? ఆవిడ ఇష్టపూర్వకంగానే తీసుకెళ్ళాము. మేము ఆవిడని అడిగాము ఇలా రావాలంటే, ఒకసారి అంటే సరే వస్తామన్నప్పుడు ఆ అబ్బాయి ఎలా అంటే అనుకుంటాడు అంటే, అంత క్రిమినల్ మైండ్ ఉన్నది కాబట్టి ఆ అబ్బాయి అలా మాట్లాడాడు.
కిడ్నాప్ అన్నది తనకి ఎలాగంటే అది తెలిసింది, కిడ్నాప్ ఎందుకు చేస్తామంటే అంటే ఆ క్రిమినల్ మైండ్ తో మాట్లాడుతున్నాడు అబ్బాయి. అక్కడే మీకు అర్థం అవ్వాలి అబ్బాయి మెంటాలిటీ ఏంటన్నది. మేము ఎంత శాంతంగా ఉంటున్నాం, మా కుటుంబాలన్నీ ఎంత శాంతంగా అక్కడ మాట్లాడుతున్నాయి తెలుసండి. ఎక్కడ మేము వాళ్ళని కిడ్నాప్ చెయ్యాలి, చంపియాలి, మరోటి అలా ఆలోచనలు లేవండి. సరదాగా తీసుకెళ్దాం, మళ్ళీ కలుస్తాం, కలవకపోతాం. ఒక్కసారి మా అత్తగారు మామగారు ముసలి వాళ్ళండి, వాళ్ళు 90 ఏళ్ళు మా మామయ్య గారికి. ఒకసారి వాళ్ళతో ఏదో సరదా మాట్లాడతారు, సరదా మాటలు కాదండి, బాధపడే మాటలే మాట్లాడుకున్నారు. చాలా బాధగా అనుకున్నారు మా మామయ్య గారు కూడా, ఇలా ఎలా జరిగిపోయింది అనేసి. అంతే, ఇంకా తీసుకొని దింపి వాళ్ళకి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పాలని మేము అనుకుంటే ఇంతలోగా మాకు పోలీసులు వాళ్ళు ఇంటికి వచ్చేసి మాకు మా పర్మిషన్ లేకుండా మేము తీసుకొచ్చిన మనుషుల్ని ఎలాగంటే ఆ పోలీసులు తీసుకెళ్తారు. మాకు చెప్పాలి కదండి, మీరు రండి జామీ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కూర్చొని మీరు మాట్లాడండి అని అడగాలి కదండి పోలీసు వ్యవస్థ కూడాని. వాళ్ళు ఎలాగంటే తీసుకెళ్లిపోతారు మా దగ్గర నుంచి. అది మీరు ఫస్ట్ నుంచి కూడా శ్రీచరణ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బయట పెట్టాలండి, ఆ క్రిమినల్ గాని ముందుకు తీసుకురావాలి, పోలీసుల కస్టడీలోకి వెళ్ళాలి వాడు. మేము ఎంత చెప్పినా ఇదే చెప్తాము, మా దగ్గర నుంచి వచ్చేదైతే ఇదే. మా పాపకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, న్యాయం కావాలి. అయితే సత్యవతి గారు ఇది తాగింది లేనిపోని న్యూసెన్స్ అంతా చేశాడు. అదే సత్యవతి గారు, మీరు ఫస్ట్ నుంచి కూడా శ్రీచరణ్ ఇదంతా చేస్తాడు అనేసి అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వీడియో ఎలా తీసుకున్నాడండి, వాడికంటే క్రిమినల్ బ్రెయిన్ అన్నమాట. ఆ వీడియో తీసేసి నా వారిని వాళ్ళకి చూపించాలి, అందులో కూడా వాయిస్ ఉంటుంది చూడండి. నేను వాళ్ళందరికీ చూపించాలంటే అవన్నీ చూపించాలా? అవన్నీ చూపిస్తే న్యాయస్థానాలు ఒప్పించుకుంటాయా? అదే అడగబోతున్నా మిమ్మల్ని. మీరు ఇంతగానం ఆరోపణలు చేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మరి ఆ కోణంలో పోలీసులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పటి వరకు శ్రీచరణ్ ఆచూకీ ఎక్కడ ఉన్నది, తనని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు, తను ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? దీని మీద మీరు పోలీసులు ఏమైనా అడిగారా? అడిగామండి, నిన్న వెళ్ళామండి, ఆయనకి అడిగి ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మాకు. కంపల్సరీగా మేము పట్టుకుంటాము, చూస్తాము అని చెప్పారు. కొంచెం ధైర్యం వచ్చింది. ఆ ముసరి పోలీసులకు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈయన ముందుగా డాక్టర్ కూడాని బీపీతో అయితే చనిపోయే ఇది లేదని చెప్పారు. మా పాప సిపి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన అయితే మాకు చాలా పక్కాగా భరోసా ఇచ్చారు. అక్కడ ముసరి పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు. అందరూ చెప్తున్నారే కానీ ఎంత న్యాయం అన్నది మాకు తెలియట్లేదండి. అబ్బాయి ఎక్కడున్నాడు ముందు పట్టుకుని మా దగ్గరికి వస్తే అప్పుడు న్యాయం జరిగింది అనుకుంటాం మేము. ఆ అబ్బాయి మాట్లాడతాడు ఏదైనా సరే మీడియాతో. మేము ఎంత మాట్లాడినా ఇదే మాట్లాడుతున్న తల్లిదండ్రులుగా ఆ అబ్బాయిని తీసుకురండి, ఆ అబ్బాయి తల్లి తండ్రిని కూడా తీసుకుని రండి. ఆ తల్లి సపోర్ట్ చేస్తున్నారు, ఆ పిల్లడికి ఇచ్చేసుకుంటున్నాడు. మా పాప ఇల్లు కొన్నామండి, మేము ఇల్లు కొనుక్కుంటే ఆ అబ్బాయి కూడా హెరాస్మెంట్గా మీ అమ్మగారి పేరు ఎందుకు పెట్టావు, నా పేరు ఎందుకు పెట్టలేదు అని హెరాస్మెంట్ చేశాడనేసి కూడా మా అమ్మాయి చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ చిన్నవే అనుకున్నాం, కానీ మా అమ్మాయి చావుకు వస్తాయని మేము అనుకోలేదండి. అంత క్రిమినల్గా అబ్బాయి ఆలోచిస్తాడని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఆ తల్లి ఆ కొడుకు అలా చేస్తున్నాడు అని ఆవిడకి తెలుసు కొంచెంగా, కానీ ఆవిడ అలా సపోర్ట్ చేస్తున్నది అంటే ఆ తల్లిలో కూడా ఉంటుందండి ఎంతో కొంత. అందుకని నాకు న్యాయం జరగాలి అని మేము పోరాడుతున్నామండి. దాన్ని దయచేసి మీరందరూ సపోర్ట్గా ఉండాలి, మాకు న్యాయంగా నడిపించండి. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. నమస్తే మేడం. నిజంగా అండి, ఇది చాలా బాధాకరమైన విషయము. తమ కళ్ళ ముందర పుట్టి పెరిగి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ కూతురు ఈ విధంగా చనిపోవడం అన్నది ఎవరు జీర్ణించుకోలేనిది. అయితే తల్లిదండ్రులుగా మీరు ఫైనల్ గా ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పటికీ కూడా శ్రీచరణ్ ఎక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? వాడి దొరకలేదు అంటే పోలీసు వ్యవస్థ ఎంతవరకు వెళ్తుందో మాకు అర్థం కావట్లేదండి. పట్టుకోవాలి, న్యాయం అంటే ముందు అబ్బాయిని పట్టుకోవాలి, పట్టుకుంటేనే కదండి న్యాయం అనేది తెలుస్తుంది. వాడు ఏం చేశాడు అన్నది ఆ అబ్బాయి తోటతోనే వినిపించాలి. ఆ అబ్బాయిని ఏం చెయ్యాలా అన్నది పోలీసులే చూసుకోవాలి. మాకేం తెలుస్తుందండి? ఏ రకంగా ఇంట్రాగేషన్ చేస్తే ఆ అబ్బాయి బయట పెడతాడు అనేది తెలుసుకోవాలండి. తెలుసుకుని అప్పుడు మాకు చెప్పండి. అంతవరకు మేమేం మాట్లాడగానే మాకు న్యాయమే కావాలి. ఎటువంటి న్యాయం ఇస్తారు అన్నది మేము ఇంతలా గోడు చేసుకుని ఇంతలా బాధపడుతున్నాం. మాకు ఒక న్యాయం అన్నది ఎలాంటిది ఇస్తారా అన్నది ఆ ప్రభుత్వాలకే వదిలేస్తున్నామండి. మాకు ఒకే ఒక్క పిల్ల అండి, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటామని ఆలోచన. మేము తినకపోయినా తనకి పెట్టి ఆయన ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్నాం ఆ పిల్లని. అంతలా చదివించే ఒక ఆర్మీ ఉద్యోగికే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ న్యాయం అండి? న్యాయస్థానాలు ఎక్కడికి వెళ్ళాయి? ఖచ్చితంగా రాధా గాయత్రి మరణానికైతే న్యాయం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎదురు చూస్తున్న న్యాయం త్వరలోనే జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు.